కానీ ఇక్కడ మనం ఎలా ఎలా ఉండాలంటే, నేను చేయగలను అనే కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కంపల్సరీగా నేను చేస్తాను అని. తర్వాత నేను ప్రతిరోజు నేర్చుకుంటాను అనేసి ఉండాలి. నేను చేయగలను, ప్రతిరోజు నేను నేర్చుకుంటాను. మనం దాన్ని మీరు చేయాలంటే డెఫినెట్‌లీ ఏంటి కావాలి? నేర్చుకోవాలి కదా! ప్రతీదీ నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనం ఏం చేయలేం. చేయగలను అన్నప్పుడు ప్రతిరోజు మనం ఏంటి నేర్చుకుంటూ ఉండాలి. తర్వాత మీ గోల్ ఏంటి? నెక్స్ట్ రీచ్ ఏమవ్వాలంటే, నా లక్ష్యాన్ని నేను సాధిస్తాను. ఇక్కడ మీరు ఏ లక్ష్యంతో వచ్చారో మనకు తెలీదు. రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్‌లో అయితే ఫస్ట్ నా లక్ష్యం వచ్చేసి సోషల్ సర్వీస్. నేను డెఫినెట్‌లీగా ప్రతి ఒక్కళ్ళు వచ్చేది ఇక్కడ డబ్బుకి మాత్రము ఇక్కడ నమ్మి రావద్దండి. డెఫినెట్‌లీగా మీరు కంపల్సరీగా ఆటోమేటిక్‌గా ఒక సేవ చేయడానికి రండి అనేసి ఇందాక మాట్లాడారు. ఎవరు మన విజయ్ సార్ మాట్లాడారు. చాలా చక్కగా మాట్లాడారు విజయ్ సార్. ఓకేనా? ఆ విధంగా మీరు ఇక్కడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బుకి ఆశించి రావద్దు. ఆటోమేటిక్‌గా డబ్బే వస్తుంది. డబ్బే మీకు వస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఈ రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్‌లో మీకు పుష్కలమైన డబ్బిచ్చారు. చాలా అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి మీరు ఇందులో సంపాదించుకోండి. అంటే మీరొచ్చింది ఒక సేవ చేయడానికే కానీ డెఫినెట్‌లీగా సేవతో పాటు మీకు ఒక తగిన మూల్యం కూడా నేను చెల్లిస్తాను అనేసి చెప్పి ఒక ప్లాట్‌ఫార్మ్‌ని డిజైన్ చేసి పెట్టారు. అది మీకు తెలుసు. ఇక్కడ ఒక ఇద్దరు క్యాండిడేట్‌లు తీసుకురావడం వల్ల మీకేటొస్తుందంటే రూ. 1,09,90,000 ఆల్రెడీ ప్లాట్‌ఫార్మ్ డిజైన్ చేసి పెట్టేసారు. ఒక ఇద్దరిని తీసుకురావడం వల్ల. ఇంత అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అంటే అసలు ఒక సేవ చేస్తూ ఇటువంటి డబ్బులు మనం తీసుకునేది ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంది చెప్పండి? ఎక్కడ లేదు. అసల మనం అనుకుంటాము, చాలా మంది అనుకుంటాం. ఒక సేవ చేస్తే డబ్బులివ్వడం ఏంటి అనేసి. ఒక సేవ అనేదే హార్ట్‌ఫుల్‌గా రావాలి. ఒక సేవా భావం అనేది మనం ఏంటి? ఒకళ్ళకి హెల్పింగ్ నేచర్. ప్రతి ఒక్క మనిషికి ఒక ఇద్దరు క్యాండిడేట్‌ని హెల్ప్ చేయాలి. మనం ఎంతో మందికి చేస్తుంటారు, చేసేవారు ఉన్నారు. కానీ కొంతమంది చేద్దామన్నా సరే మన దగ్గర ఇన్‌కమ్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీ ఫ్యామిలీలోనే మీరు ఒక్కొక్కళ్ళకి చేయలేరు. నిన్న చెప్పకూడదు కానీ మా అక్కోళ్ళ పాపే. మా అక్కోళ్ళ పాప 500 కావాలని వెంటనే నాకు అడిగారు. 500 కావాలని. నా దగ్గర అప్పటికి లేవు. 500 లేవు. నా ఫోన్‌పేలో రూ. 350 ఉంది. అక్క నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ లేవు. నా దగ్గర ఉన్నది రూ. 350. నేను మరి చేస్తాను ఇదిగో 350 అనేసి అది చెప్పి 300 చేస్తాను. రూ. 50 ఉండాలి అనేసి చెప్పేసి నేను 300 చేశాను. అంటే మా ఓన్ మా సిస్టర్‌కి వాళ్ళ పిల్లలకి నేను హెల్ప్ చేయలేదు. 500 అడిగితే హెల్ప్ చేయలేను. అవునా కాదా? 500 అడిగితే హెల్ప్ చేయలేకపోయాను. ఇట్లా ఉంటది. చాలా మందికి హెల్ప్ చేద్దామని ఉంటది. కానీ సమయం దొరకక లేకపోతే మనకుంటది. కానీ ఒకేసారి 12 నెలలు ఫ్రీ హెల్ప్ ఎవరైనా చేస్తారండి? చెప్పండి. 12 నెలలు ఫ్రీగా మీకు ఇక్కడ గ్రోసరీ పంచుతున్నారు. మీ మీ మన చేతిలో ఇది కాకుండా మనం ఇక్కడ రెక్స్లర్ వెల్ఫేర్ ఫౌండేషన్‌లో మనం ఇచ్చేసామో, ఎప్పుడైతే సభ్యత్వం తీసుకున్నామో, మీరందరూ పంచడానికి ఒక సీఎస్ఆర్ ఫండింగ్‌ని పంచడానికి మీరు ఒక సభ్యులు అయిపోయారు ఇక్కడ. మీకు అర్హత దొరికింది. ఓకేనండి. ఈ విధంగా మనం కంపల్సరీగా ఏం చేయాలి? డెఫినెట్‌లీగా మనం మన లక్ష్యం ఏం చేసుకోవాలనేది మీరు కంపల్సరీగా ఒక గోల్ అనేది ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి. ఆ గోల్ గాని, యాక్షన్ ప్లాన్ లేకపోతే ఆడెప్పుడు ఇట్ ఈస్ నెవర్ సక్సెస్. ఎప్పుడు సాధించలేడు. ఆడెప్పుడు అతను అదే స్టెబిలిటీగా ఉంటాడు. అలాగే ఉంటాడు. ఈరోజు పెద్ద వాళ్ళు చాలా మంది బిజినెస్ మెన్స్ అయిపోతున్నారు. ఒక్కొక్కరు మంచి పొజిషన్‌లో ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతున్నారు. ఐపీఎస్ అవుతున్నారు. లేకపోతే ఈరోజు టాటా, బిర్లా కూడా వాళ్ళకొక గోల్ అండి. అది అంబానీ కూడా ఒక గోల్. మీకు అంబానీ హిస్టరీ తెలుసా మీకు? చూడండి చెప్తాను. అంబానీ హిస్టరీ ఏంటంటే, అంబానీ ఒక నిరుపేద కుటుంబానికి పుట్టిన వ్యక్తి. ఆయన ఏం చేశారంటే, ఆయన చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి టీచర్‌గా చేస్తూ, ఈరోజు టీచర్ ఉద్యోగం చేస్తూ, ప్రైవేట్‌గా ఖాళీ టైంలో, లీజర్ టైంలో పెట్రోల్ పంప్‌లో పనిచేసేవాడండి. ఒక పెట్రోల్ పంప్‌లో పనిచేసేవాడు. అతని లక్ష్యాన్ని గురించి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మన ఫలితాలు ఎలాగుండాలంటే, నేను చేయగలను,
నేను ప్రతిరోజు నేర్చుకుంటాను అనేసి ఉండాలి. నా లక్ష్యాన్ని నేను సాధిస్తాను అనేసి ఉండాలి. నేను ఇప్పుడు లక్ష్యాన్ని గురించి చెప్తున్నాను ఇక్కడ. ఎలా లక్ష్యం ఎలా ఇక్కడ చేరుకున్నారో నేను చెప్తున్నాను. ఈ విధంగా మనకు అతను ప్రతిరోజు ఒక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ, ఫ్యామిలీని పోషిస్తూ, ప్రతిరోజు ఏం చేసేవాళ్ళంటే రూ. 10 వస్తే రూపాయి దాచేవాడు. రూ. 9 ఖర్చు పెట్టేవాడు. రూ. 10 అయితే రూపాయి దాచేవాడు. రూపాయిని దాచేవాడు. అలాగా ప్రతిరోజు పంప్‌లో పని చేస్తూ ఏం చేశారంటే, ఆయన ఒకరోజు మార్సిడస్ పెద్ద అప్పట్లో అంబాసిడర్ కార్ అంటే మరి అప్పుడు చిన్నప్పుడు అంబాసిడర్ కార్స్ టాటాది చాలా చాలా పెద్ద కార్ మాట. అది చాలా కాస్ట్‌లీ కార్ అప్పటికి. ఆ కార్‌లో ఒకరోజు ఇతను పంప్‌లో పని చేస్తున్నారు. టీచరే. ఎవరు? అంబానీ. అక్కడ టీచర్. కాకపోతే బడిలో టీచర్. కానీ ఇక్కడ వచ్చేసరికి పెట్రోల్ ఆహ్, పోసే ఒక బాయ్. వచ్చిన తర్వాత కార్ ఆపారు. కార్ ఆపిన తర్వాత అతను ఏంటంటే అతను ఏమన్నారు ఫుల్ ట్యాంక్ చేసి ఇచ్చేసేయమ్మా ఏమ ఆయిల్ కొట్టేసేయమనేసి అన్నారు. ఆయిల్ కొట్టేటప్పుడు సగం ఆయిల్ ఉంది ఆ కార్‌లో. కానీ తెలియక ఏం చేశారంటే అంబానీ గారు చాలా ఆహ్, కొట్టిన తర్వాత ఫుల్ అయిపోయింది. ట్యాంక్ ఫుల్ అయిపోయి కిందన పోయిందండి. అంటే కిందన కారుతుంది. కారుతుంటే అతను చూసి కోపమై చాలా గట్టిగా గసిరారు ఆయనకి. ఆయన కొట్టబోయారు కూడా. ఏంటి అసలేం చేస్తున్నావు నువ్వు? కనీసం చూసుకొని ఆయిల్ కొట్టొచ్చు కదా! ఆయిల్ ఫుల్‌గా ట్యాంక్‌లో నిండయిపోయింది. నిండయిపోయి కింద కారిపోతుంది. అంత ఆయిల్ స్మెల్ వచ్చేస్తది. డర్టీగా అయిపోతావు నువ్వు మనిషా దున్నపోతా ఏదో రకరకాలుగా తిట్టారన్నమాట. ఎవరిని? అమ్మని. అప్పుడు ఏమన్నారంటే ఆహ్, అతనే అన్నారు. అతను ఎవరైతే కార్ తీసుకొచ్చారో, "నీ లైఫ్‌లో నువ్వు ఇలాంటి కారు కొనగలవా? తిరగగలవా?" ఏదో ఒక కోపంలో ఇలాంటివి చేయగలవా? అనేసి కోపంగా తిట్టేశారు. ఆయన టీచర్ అని తెలియక మరి ఎక్కడో ఎవరో బయటకు వస్తుంటారు పంప్‌లో కొట్టుకున్న అతను అనుకున్నారేమో. అతను బాగా చెడామడా తిట్టేశారు అమ్మని. తిట్టేసిన తర్వాత "నువ్వు ఇలాంటి లైఫ్‌లో ఇలాంటిదేమన్నా చేయగలవా? నువ్వు కొనగలవా? నీ మొహం చూడు. నువ్వు ఇది" అని తిట్టేసిన తర్వాత ఒకటే అన్నారు. "సార్ నేను" ఇతనికి కూడా కోపం వచ్చింది. "సార్ నేను నీ కార్‌లో అయితే నేను కొనలేను కానీ, రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా ఇలాంటి బంక్ కూడా కట్టిస్తాను సార్" అన్నారంట. చూడండి. అతను కోపంలో అన్న మాటలు. అక్కడ డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగినప్పుడు నేను నీ పంపులు నీ బండయితే నేను కొనలేనేమో గాని సార్, కంపల్సరీగా రాబోయే రోజుల్లో నేను కంపల్సరీగా ఇలాంటి బంకులు ఒకటి కట్టిస్తాను సార్ అనేసన్నారు. చూడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు చెప్పిన మాట తన లక్ష్యాన్ని సాధించడానికి ఏం చేశారు ఈరోజు? రిలయన్స్ అనే అధినేత ఈరోజు ఎవరిదండి? అంబానీ. ఈరోజు రిలయన్స్ టవర్‌లేంటి, రిలయన్స్ బంకులేంటి, రిలయన్స్ ఏంటి ప్రతి ఒక్కటి డిష్ టీవీ ఏంటి, ఆ! ఈరోజు వచ్చే జియో టవర్స్ ఏంటి వాళ్ళదే. నా లక్ష్యాన్ని చేరుకునే గమ్యం అని మీకు ఉండాలి. కంపల్సరీగా ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. మీరు ఇక్కడ దేనికొచ్చి నేనైతే ప్రతిరోజు నేను చెప్పుకుంటాను. చచ్చిపోతే ఎప్పుడు బీదవాడికి చచ్చిపోకూడదు. చనిపోతే ఎప్పుడు బీదవాడికి చనిపోకూడదు. పుట్టడం నువ్వు ఏమీ లేనిగా పుట్టావు. చచ్చేటప్పుడు ఒక చిన్న పేరు సంపాదించుకోండి. పేరు సంపాదించుకోండి. ఒక మంచి పేరుని సంపాదించుకొని కంపల్సరీగా ఒక ఉన్నతమైన స్థాయిలో చనిపోవాలి. పుట్టినప్పుడు ఏమి ఖాళీ చేతులతో పుడతాం. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమి ఖాళీ చేతులతో వెళ్ళిపోతారు. ఏమి లక్షలు, కోట్లు ఏమి గణించేసి వెళ్ళరు. అది సంపాదించిన దాన్ని మీ పిల్లలు అనుభవిస్తారనుకోండి. అది సెకండరీ. కంపల్సరీగా మీరు ఎంత సంపాదించినా మన పిల్లల కోసం, ఫ్యామిలీ కోసమే పాకులాడతాం. ఆ పాకులాడడంతో పాటు ఒక మంచి గుడ్ విల్ ని సంపాదించుకోండి. అది ఎక్కడ దొరికింది? మనకి ఇక్కడ దొరికింది. ఈ ప్లాట్‌ఫార్మ్ లో దొరికింది. ఓకేనండి. ఒక సేవ చేస్తూ ఇక్కడికెళ్ళాలి. మీ లక్ష్యాన్ని కంపల్సరీగా 1 ఇయర్ దాకా తీసుకెళ్తారు. అది కూడా మర్చిపోవద్దు. ఇక్కడ సేవతో పాటు మీరేం చేస్తున్నారు? ఒక లక్ష్యాన్ని అధిగమిస్తున్నారు. లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. అక్కడ 1 ఇయర్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఓకేనండి. మూడోది. తర్వాత నాలుగోది ప్రతిరోజు నేను ఇటు మెరుగవుతాను అనేసి మీరే అనుకోవాలి. డే బై డే గ్రోతింగ్ అవుతాను. ఎవ్రీ డే ప్రతిరోజు నేను గ్రోతింగ్ అవుతాను అనేసి అనుకోవాలి మీరు. అంతేగాని అక్కడే రెండో లెవెల్‌లోనే ఉండిపోతాను. ఆ రెండో లెవెల్ చాలు అనేసి ఎవరు అనుకోవద్దు. ఈరోజు ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరు, సెకండ్ లెవెల్‌లో నలుగురు, థర్డ్ లెవెల్‌లో 8 మంది ఉంది కదా చార్ట్ ప్రకారం. డే బై డే మీరు గ్రోతింగ్ మెరుగుపరుస్తూ ఉండాలి. ఓకేనండి. ప్రతిరోజు మీరేం చేసే పనిని మెరుగుపరుస్తూ ఉండాలి. మీరు చేసే ప్రతి పనిని కూడా
ఏంటి డెవలప్మెంట్ అంటారు. అదే ఉద్యోగంలో అయితే ప్రమోషన్స్, అదే బిజినెస్ లో అయితే ఇంకొక, ఈ బిజినెస్ కాకుండా ఇంకొక బిజినెస్. ఓకేనండి. అదే వ్యవసాయంలో అయితే ఈ వ్యవసాయం కాకుండా ఇంకొక వ్యవసాయం ఇంకా ఉంటది కదా, డే బై డే. ఇలాగా డే బై డే వేరే మనం చేస్తూ గ్రోతింగ్ అవుతూ మన పనిని మనం పరుచుకుంటూ డెవలప్ అవుతూ అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఓకేనండి. ఇది 4వది. 5వది వచ్చేసి నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను అని మీరు ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా మీరు ఫీల్ అవ్వాలి. చాలా మంది లేదండి ఎప్పుడు చూసినా ఎవరైనా బాగున్నామంటే, లేదండి మొన్న జ్వరం వచ్చిందండి, లేదండి మొన్న ఇది లేదండి, అది లేదు, ఏదో ఏదో సాకులు చెప్తుంటారు. మీకు మీరే ఆనందంగా ఉండేటట్టు ఫీల్ అవ్వాలి. తర్వాత మీరేంటి ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి, ఆనందంగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు యాక్టివ్‌గా మాట్లాడాలి. వాళ్ళతో చిరునవ్వుతో మాట్లాడాలి. ఈ విధంగా కంపల్సరీగా 5వ పని మీరు చేయాలి. ఓకేనండి. 6వది వచ్చేసి మీ ఆలోచన. నా ఆలోచనలు నా జీవితాన్ని మారుస్తాయి అనేసి గట్టిగా ఏటైపోవాలి, స్టాండర్డ్ తీసుకోవాలి. నా ఆలోచనలు నిజంగా నా ఆలోచనలు గొప్పవి. నా ఆలోచనలు నా జీవితాన్ని మార్చేస్తుంది అనేసి మీరు స్టాండ్ బై తీసుకోవాలి. డెఫినెట్‌గా స్టాండ్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 7వది. ఓకేనండి. 7వది వచ్చేసి నేను అవకాశాలను సృష్టించుకుంటాను. కంపల్సరిగా నేను అవకాశాలను సృష్టించుకోవాలి. మీరు అవకాశాలు మీరే సృష్టించుకోవాలి. మీకు రావు. మీ దగ్గరికి రావు. మీరే సృష్టించుకోవాలి. ఒక దాని తర్వాత ఒకటి, ఒకటి దాని తర్వాత ఒకటి, ఒకటి దాని తర్వాత ఒకటి. మీరు అవకాశాలను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాన్ని సృష్టించుకుంటూ వెళ్ళాలి. ఓకేనండి. 7వది. 8వది వచ్చేసి నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాను. కంపల్సరిగా మీకు దృఢమైన ఆత్మవిశ్వాసం ఉండాలి. ఓకేనండి. మీకు దృఢమైన ఆత్మవిశ్వాసం లేకపోతే కంపల్సరిగా మీరు అక్కడ పడిపోతారు. ఆత్మవిశ్వాసం కంపల్సరిగా ఉండాలి. లేకపోతే చాలా మీరు వెనక్కి తగ్గిపోతారు. మీకు ఆత్మవిశ్వాసం లేనప్పుడు, మీరు చేయగలుగుతాననే కాన్ఫిడెంట్ లేనప్పుడు, మీరు చేస్తానన్న కాన్ఫిడెంట్ మీలో లేనప్పుడు ఎవ్వడు ఎంతమంది వచ్చి చెప్పినా మార్చలేరండి. నీ తలరాత ఎంతేరా, నువ్వెవరు చెప్పినా మారవు అంటుంటారు చాలా మంది. ఎంతేనా నువ్వు ఎప్పుడు ఇంతేనా, నువ్వెవరు చెప్పినా మారవా, ఏంట్రా నీ అంత కాన్ఫిడెంట్ లెవెల్ అనేసి కొంతమంది చెప్తుంటారు. కంపల్సరిగా ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి, చేయగలను. తర్వాత 9వది ఏంటంటే ప్రతి సవాలను అవకాశాలుగా చూస్తారు. ప్రతి సవాల్, మీకు వచ్చే ప్రతి సవాలు అవకాశంగా మీరు చూస్తాం. ప్రతిరోజు మీరు వెళ్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు మీ అవకాశాలు ఏం చేస్తారంటే ఒక సవాలుగా మారాలి. చాలా మంది ఈరోజు మార్కెటింగ్ లో ఉన్నాం. మనం ఏం చేస్తున్నామంటే వెళ్ళినప్పుడు అనేక రకాల మాటలు వస్తుంది. ఇది ప్రపంచం చాలా పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచంలో అనేక రకాల మనుషులు ఉంటారు, అనేక రకాల ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు. మనకంట మేధావులు ఉంటారు, మనకంట ఇంకా చెప్పకూడదు మేధావులు కూడా ఉంటారు. ఓకేనండి. వాళ్ళతో వెళ్ళి మనం కలవాలంటే ఇందాక సార్ చెప్పినట్టు ముగ్గురు మాట్లాడారు. బ్రహ్మన్ సార్ చెప్పినట్టు, నాగేశ్వరరావు సార్ చెప్పినట్టు, విజయ్ గారు చెప్పినట్టు, నిజమే విజయ్ గారు చెప్పినట్టు చాలా మార్పు మనకు రావాలి. డెఫినెట్లీగా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా నడవాలి, ఎవరితో ఏం చేయాలని సవాలు ఎదురవుతుంటాయి మీకు. అవి అన్ని అధిగమించాలి. వాటన్నిటిని ప్రశ్నల్ని తట్టుకొని మీరు సమాధానం చెప్పినప్పుడే మీరు ఒక విజయాన్ని చేరుతారు. ఓకేనండి. ఇది 9వది. 10వది వచ్చేసి ఈ రోజే నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం. ఓకేనండి. 10వది వచ్చేసి ఏంటంటే ఈ రోజే నా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఇప్పటికైనా లేట్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాటలు రాసుకొని ఒక్కసారి డీప్ గా మీరు ఆలోచించుకొని డెఫినెట్గా ఈ రోజు నుంచి అయినా మనం చాలా మంది నడవాలనుకున్న వాళ్ళు నడవండి. ఇదే నా జీవితం, కంపల్సరిగా ఈ యొక్క గోల్, ఈ యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు నడవాలని సాగితే డెఫినెట్లీగా విన్నర్. నిన్ను ఎవరిని పట్టుకోలేరు నిన్ను. ఓకేనండి. నీకు ఆటోమేటిక్ గా వస్తాయి. ఈ విధంగా మనం కంపల్సరిగా మనం ఏం చేయాలి, మన పనిలో మనం డెఫినెట్లీగా నిమగ్నం అయిపోవాలి. అంతేగాని నా వల్ల కాదండి, నేను చేయలేనండి, ఇది చేస్తానండి, అది చేస్తానండి అంటే
అవ్వదు. నీ వల్ల అవ్వలేనప్పుడు నిన్ను ఎవడు ఏం చేయలేడు. నువ్వు అనుకోవాలి. నీ మైండ్ సెట్ మారాలి. నీ ఆలోచన విధానం మారాలి. నీవు ఏ సెక్టర్‌లో ఉన్నావు? ఏ సెక్టర్‌లో పని చేస్తున్నావు? అసలు ఏంటి? దీని గురించి ఏంటి? వాట్ ఈస్ వాట్? తెలుసుకోవాలి. స్టడీ చేయాలి. మాట్లాడాలి. దీని గురించి గూగుల్‌లో సెర్చ్ చేయాలి. ఓకేనండి. ప్రతీదీ కూడా డే బై డే కొత్త విషయాలు తెలుసుకుంటూ, కొత్త విషయాలు చెప్పుకుంటూ ఉండాలి. ఎప్పుడు లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఏంటండి? ప్రతిరోజు మనం ఏం చేయాలంటే, మనం నేర్చుకుంటూ ఉండాలి. మన పాఠాలను నేర్చుకుంటూ ఉండాలి. పాఠాలు చెప్తుండాలి. ప్రతిరోజు టీచరు చెప్తూనే ఉంటారు. చెప్పిన పాఠం అదే నైన్త్ క్లాస్‌లో అదే పాఠం చెప్తారు. ఎన్ని సార్లు చెప్తారండి? సిలబస్ కంప్లీట్ అయ్యేటట్టు చెప్తూనే ఉంటారు. కానీ అక్కడ మెలికలు తెలుసుకుంటారు అతను. ఏంటంటే పిల్లలకి బోర్ కొట్టకూడదు అంటే, కొంతమంది పిల్లలు షార్ప్‌గా ఉంటారు. వాళ్ళు టకటక చేసుకొని పోతారు. కొంతమంది మిడిల్ స్టూడెంట్ ఉంటారు. వాళ్ళకి కొద్దిగా చెప్తే మళ్ళీ కొద్ది కొద్దిగా చెప్తే అర్థమవుతది. కొంతమంది లోయర్ ఉంటారు. చాలా లోగా ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమవ్వదు. అలా ఉంటారు. అలాంటి ముగ్గురిని బేస్ చేసి చెప్తారు. అలాగే ఇందులో కూడా మనం ఏంటంటే, ప్రతిరోజు చెప్పినా సరే మన వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఉంటుంది. నేను వేరే వేరే సబ్జెక్టే చెప్తాను. కానీ అది మీరు అర్థం చేసుకోండి. చాలా చెప్పాను ఇంతకు ముందు. నిన్న ఒకటి చెప్పాను, మొన్న ఒకటి చెప్పాను, అంతకు ముందు ఒకటి చెప్పాను. మీ గురించి నేను చెప్పడానికి, మోటివేషన్ ఇవ్వడానికి చాలా ఉదాహరణలు ఆడుతుంటాను. ఇందాక చెప్పినట్టు మన విజయ్ గారు చెప్పినట్టు ప్రతి పాయింట్స్ అనేది రాసుకోవాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పీచ్ ఇస్తారు. మీరు నాలాగా ధారాళంగా ఇవ్వగలరు. నాలాగా ధారాళంగా మాట్లాడగలరు. మీరు వేరే వాళ్ళని చెప్పేటప్పుడు మీ ప్రెజెంటేషన్ వినడానికి ఇంకా చాలా వినసొంపుగా ఉంటుంది. అందరూ ఇక్కడ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ఆహ్, అంటే ఎవరైతే ఉన్నారో మనిషి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క టాలెంట్ ఉందండి. అది ఈవెన్ పిచ్చి వాడిని కూడా ఒక టాలెంట్ ఉంటది. అది మీకు తెలీదు. ఆళ్ళతో చూసినప్పుడే మీకు తెలుస్తది. పిచ్చివాడికి కూడా ఒక టాలెంట్ ఉంటది. చెవులు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, ఇది లేని వాళ్ళకి ఆ! కాబట్టి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్‌ని యుటిలైజ్ చేయాలి. నీ టాలెంట్ ఎప్పుడు తెలుసుకుంటారు? నీ టాలెంట్ ఎక్కడైనా షో అయినప్పుడు, నీకు ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు, ఆహా! ఇలాంటి వాళ్ళకి పలానా టాలెంట్ ఉంది అనేసి గుర్తించినప్పుడే ఈరోజు మంచి పొజిషన్‌లో ఎదుగుతున్నారు. చిరంజీవికి అక్కడ మెగాస్టార్ చిరంజీవి అయ్యారంటే, చిరంజీవికి మాట్లాడే టాలెంట్, డాన్స్ చేసే టాలెంట్ అందరికి వచ్చిందా మెగాస్టార్ బిరుదు? రాలేదు కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బిరుదిచ్చారు. హాస్య నటుడు బ్రహ్మానందం. బ్రహ్మాండంగా ఎలాంటిదైనా మనకు నవ్వించేస్తారు. అతనికి ఒక టాలెంట్ ఉంది. చూడండి. ఈరోజు మాట్లాడి కొన్ని వేల కోట్లలో సంపాదించారు. మీకు తెలుసా అండి ఒక లేడీ. ఈరోజు మీకు బుల్లితెరలో ఎక్సలెంట్‌గా ఈరోజు మాటలతోటే పంటలు పండించేస్తుంది. మీకు తెలిసే ఉంటది. చెప్పండి ఎవరు? సుమా గారు. యెస్. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? మన బ్రహ్మం సారా? రెడ్డి. ఆ! మనోహర్ రెడ్డి సార్. మనోహర్ రెడ్డి. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. సుమా గారు. యాంకర్ సుమా. కోట్లను కోట్లు సంపాదించేసి ఆ! కేరళలో కేరళలోని తనకు అసలు తెలుగు అంటే అని మాట్లాడడం రాదు, చదవడం రాదు, ఏమి రాదు. కానీ నేర్చుకొని ఈరోజు నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. నంబర్ 1 పొజిషన్. తను షోకెళ్ళిందంటే కొన్ని లక్షలేనండి. కొన్ని లక్షలే. గంట మాట్లాడితే లక్షలు. చూడండి. మీకు ఆల్రెడీ ఇన్ఫినిటీ క్లాసెస్ ఏదో ఉంటాయి. ఇలా మాటల ద్వారా పంటలు పండిస్తున్నారు. ఒక్కొక్కరు మాటల ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు. చక్కగా నలగకుండా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చారు దేవుడు. అలాగే మనకిక్కడ రెక్స్‌లర్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది మీకు ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది ఇచ్చింది. మాట్లాడండి. మాట్లాడి చేయండి. మీకు ఒక మంచి అద్భుతమైన అవకాశాలు అనేది చేజార్చుకోకండి. డెఫినెట్‌లీగా ఈ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనం